ప్రైజ్ లార్డ్ ఏర్పడి అందరికీ మరణాత. ఒక పామంట చాలా ఆకలితో పాక్కుంటూ వెళ్తుందంట. అయితే చుట్టుపక్కలంతా చూసింది, దాన్ని తినడానికి ఏం దొరకలే. అదే సమయంలో ఆ పాముకి ఒక నీడ కనిపించిందంట. ఏంటని తలపైకెత్తి చూస్తే కరెంటు తీగ మీద ఒక పావురం వాలుందంట. వెంటనే దీనికి ఒక ఐడియా వచ్చేసింది. ఆ పావురం చూసి బూస కొట్టడం ప్రారంభించిందంట. ఏంటా సౌండ్ వస్తుందని పావురం అటు ఇటు చూసి కింద చూస్తే కింద పాము ఉంది. ఇంక ఈ పామును చూసి ఆ పావురం భయపడిపోయి తనకి రెక్కలు ఉన్న సంగతి కూడా మర్చిపోయిందంట. అది ఎన్నిసార్లు కింద ఉండి బుసలు కొడుతుంటే ఇది అన్నిసార్లు చంపేత్తది అని చెప్పి భయపడిపోతా ఎగురుతుందంట. అలా ఎగిరి 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 చటుక్కున ఆ పాము ముందు పడిందంట. ఇంకేముంది, కేల్కతం దుకాన్ బంద్. ఇప్పుడు ఆ పావురంకి కింద సమస్య ఉంది, కానీ దాని సమస్యకు సొల్యూషన్ దాని రెక్కలే కదా, దాని దగ్గరే ఉన్నట్టే కదా. ఎగురుకుంటూ వెళ్ళిపోతే ఏ బాధ ఉండేది కాదు. ఇప్పుడు నువ్వు కూడా నీ సమస్య ఎన్నిసార్లు వచ్చి నిన్ను భయపడుతుంటే అన్నిసార్లు నువ్వు భయపడుతున్నావు. దేవుడు నీకిచ్చిన సొల్యూషన్ని నువ్వు మర్చిపోతున్నావు. అంటే నీకొచ్చిన సమస్యకి సొల్యూషన్ నీ దగ్గరే ఉంటుంది. ఎప్పుడైతే నీ సమస్యను చూసి నువ్వు భయపడకుండా దేవుడిచ్చిన ఆ సొల్యూషన్ ఏంటో కనిపెట్టి నీ సమస్యని సాల్వ్ చేసుకో, లేదా నీ సమస్యకి నువ్వు బలైపోతావు.